సోషల్ మీడియాలో ప్రస్తుతం వీడియో కలకలం సృష్టిస్తోంది. పిల్లల తల్లిదండ్రులను తీవ్రంగా కలవరపెడుతున్న ఈ వీడియో అత్యంత ప్రమాదకరమైన ఒక కొత్త తరహా కిడ్నాప్ పద్ధతిని వెలుగులోకి తెచ్చింది. ఇది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన, తమ పిల్లలకు తెలియజేయాల్సిన అతి ముఖ్యమైన విషయం. ఈ వైరల్ వీడియో ప్రకారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే బాలికలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారి దగ్గరకు వచ్చి సెంట్ లేదా పెర్ఫ్యూమ్ అమ్ముతామని చెప్తున్నారు. మాటల్లో పెట్టి నమ్మించి ఆ సెంట్ను కొట్టి వాసన చూడమని బలవంతం చేస్తున్నారు. అయితే ఆ సెంట్లో మత్తు కలిపే పదార్థాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలా వాసన చూసిన బాలికలు ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఈ అవకాశాన్ని వాడుకొని ఆ కిడ్నాపర్లు ఆ బాలికలను అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతున్నారు. ఇలాంటి దారుణమైన ఘటనలు చూస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ అప్రమత్తం చేస్తుంది. స్కూళ్లకు వెళ్లే చిన్నారులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ కిడ్నాప్ పద్ధతిని చూస్తుంటే ఒళ్ళు గగ్గురుపాటు వస్తుంది. ఇది అత్యంత సీరియస్ విషయం. తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. మీ పిల్లలను, ముఖ్యంగా బాలికలను కొత్తవారి పట్ల, వారి పద్ధతుల పట్ల అప్రమత్తం చేయండి. మీ పిల్లలను కొత్తవారి పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండే విధంగా హెచ్చరించండి. అపరిచితుల నుంచి ఎలాంటి వస్తువులు తీసుకోకూడదని, వారు ఇచ్చే వాటిని ముట్టుకోకూడదని, ముఖ్యంగా వారు కొట్టే సెంట్ వంటి వాటికి దూరంగా ఉండాలని గట్టిగా చెప్పండి. ఈ వైరల్ వీడియోను వారికి చూపించి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించండి. ఇక పిల్లలకి చెప్పాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే, ఎవరైనా తెలియని వ్యక్తులు దగ్గరికి వస్తే వారితో అస్సలు మాట్లాడకూడదు. వారేమైనా తినేవి వస్తువులు ఇవ్వజూపినా లేదా ఏమైనా చూపించినా అస్సలు తీసుకోకూడదు, చూడకూడదు. ముఖ్యంగా సెంటు వంటి వాటిని కొట్టి వాసన చూడడం అంటే వెంటనే అక్కడి నుంచి వేగంగా దూరంగా వెళ్ళిపోవాలి. ఏదన్నా అనుమానాస్పదంగా అనిపిస్తే లేదా భయంగా అనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న పెద్దలకు తెలియజేయాలి. ఈ క్లిష్ట సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. మీ పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి. ఈ సమాచారాన్ని మీ స్నేహితులు, బంధువులు, ఇతర తల్లిదండ్రులకు తెలియజేసి మరికొంతమంది అప్రమత్తమయ్యేలా చూడండి. పిల్లలు సురక్షితంగా ఉండడమే మనందరి లక్ష్యం.